ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలని మీ అందరికి వందనాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం, అదేమనగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఘనత విషయంలో ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకోమని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది. అవును దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు ఘనుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఘనత కలిగిన వారమై ఒకరికొకరేమో. సో అండ్ మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే మాట మనం చూస్తున్నాం. ఆ విధంగా మనము ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా మనం ఎంచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఈ 30 రోజులు, ఏప్రిల్ మాసం 30 రోజులు మనల్ని కాపాడిన మన దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలని, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, సేవ, పరిచర్య, చేతి పనుల్లో అన్నిట్లో తోడైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మనం మన ఘనుడు అయిన యేసు నామాన్ని హెచ్చిస్తూ మనం కూడా గనులుగా ఒకరినొకరు హెచ్చించుకుంటూ బ్రతుకుదాం. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ఘనత విషయంలో ఒకరినొకరు హెచ్చించుకోమని నీ కృప కొరకై కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, దయగల ప్రభువా, ప్రత్యేకమైన నీ కృప చేత నాయన నింపండి. ఈ దినము నాయన చూస్తున్న నీ బిడ్డల దేశ విదేశాలు మీరు ఆశీర్వదించండి. ఈ నెలంతా, ఈ మాసమంతా కాపాడావు. బిడ్డలు రాసిన ఎగ్జామ్స్లో మీరు తోడైనారు. ఇంకా రాయబోతున్న ఎగ్జామ్స్లలో కూడా మీరు తోడైన ప్రభు. అనారోగ్యంలో ఉన్న బిడ్డలను మీరు ఆదుకోనండి, ముట్టండి, స్వస్థపరచు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దీవించమని యేసు పరిశుద్ధ నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప తోడైన గాక. ఆమేన్.